ఈ పాములతోని పెద్ద పరేషాన్ ఉంది పోన్రి. చెట్లల్లా, పుట్టలల్లా, శెలకలల్లా ఉంటే పాములుంటాయి అనుకుంటే, ఇప్పుడు పయనం చేసేటప్పుడు కూడా నిమ్మలంగా లేకుండా అయితుంది. అట్లెట్లా? మనం బస్సులనో, కార్లనో, రైళ్లనో, బండి మీదనే పోతే అవెట్లొస్తాయి? రన్నింగ్ బస్ కోసం ఉరికొచ్చి ఎక్కినట్టు ఎక్కుతాయా ఏంది అనుకుంటుర్రా? అయితే ఇది జూడుర్రి మీకే తెలుస్తది. రూట్ మ్యాప్ వాడరాకనో లేకుంటే లొకేషన్ జీపీఎస్ తెలుస్తలేదో కానీ ఈ నడమ పాములకు ఎటు పోవాలనో ఏడు ఉండాలనో తెలుస్తలేనట్టున్నది. ఎటు పడితే అటే ఎడ పడితే అనే తిరుగుకుంటా పబ్లిక్ పానాల మీద తెచ్చిపెట్టుడే కాకుండా వాళ్ళని పరిశాన్ చేస్తున్నాయి. అచ్చమిగో ఈ రైలే చేసినట్టు మధ్యప్రదేశ్ జబల్పూర్కేరి ముంబై పోతున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలు కూ అని కూత పెట్టుకుంటా పోతుంటే ఒక ఆయన పక్కన బుస్సుమని సౌండ్ వస్తుందట. ఏంది సౌండ్? బుడ్డ పూరలు ఆడుకునే బుగ్గలకెళ్ళి గాలి పోతుందా ఏంది అని తలకాయ కొద్దిగా రైట్ టర్నింగ్ ఇయ్యంగానే ఆ సౌండ్ వేసేది నేనే అది నేనే అనుకుంటా కానొచ్చింది ఈ పాము. పాము కాని రాగానే ఓ దేవుడో అనుకుంటా పక్కకు దుంకంగానే భోగిలు ఉన్న జనాలు ఆగమాగమైన అంత పరిశాన్లో కూడా హై రిజల్యూషన్ ఫోటోలు వీడియోలు తీస్తేందుకు తనలాడిరు బానే. అటు ఇంకా అవే ఫోన్లకి వెళ్ళి రైల్వే స్టాప్కి ఫోన్ కొడితే వాళ్ళు దెబ్బ వచ్చి పామును పట్టుకపోయినాక పానం నిమ్మలమైందట ప్యాసింజర్లకు. పాపం ఆ పాము పక్కూర్లు ఉన్న వాళ్ళ చుట్టాలను చూసి చాలా రోజులైంది కదా అని అట్లా పోయొద్దామని పోతుంటే పట్టుకొని పడేసిర్రా అనుకుంటా తీరు కామెంట్లు పెట్టబట్టిగా ఈ వీడియోని చూసిన నేటి జనాలు. अरे गरीब में अमीर कैसे आ गया ये? साइड हो जाओ। छेड़छाड़ मत करिए, छोड़ो मत उसको, छेड़छाड़ मत करिए, छोड़ दिए गाड़ी को पकड़ के लाओ, पकड़ के लाओ यार।